ఏలూరు జిల్లా ఏజెన్సీల్లో మన్యం బంద్ ప్రశాంతంగా కొనసాగుతుంది. జీవో నెంబర్ 3కి చట్టబద్ధత కల్పించాలని కోరుతూ గిరిజన సంఘాలు బంద్ చేపట్టాయి. బుట్టాయిగూడెంలో వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా షాపులు మూసివేశాయి. గిరిజన సంఘాల నేతలు ర్యాలీలు నిర్వహించి నిరసన తెలిపారు. ఏజెన్సీ ప్రాంతంలో 100% రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. చట్టం జోలికొస్తే 1/70 చట్టం జోలికొస్తే 1/70 చట్టం జోలికొస్తే ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా జీవో నెంబర్ 3కి చట్టబద్ధత కల్పించాలని చెప్పేసి బంద్ నిర్వహిస్తున్నాం. దీనిలో భాగంగా ఉప్పాడ మండలంలో సుమారుగా అనేక ప్రజా సంఘాల ఎదురులో ఈరోజు జరుగుతుంది. ప్రధానమైనటువంటి ఈరోజు చంద్రబాబు గారు అధికారంలో రాగానే జీవో నెంబర్ 3కి చట్టబద్ధత కల్పిస్తామని చెప్పి హామీ ఇచ్చారు. కానీ ఇంతవరకు కూడా చట్టబద్ధత కల్పించలేదు. రేపు అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం రోజున ప్రకటించకపోతే భవిష్యత్తు కార్యక్రమం చేస్తామని ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మన్యం బంద్ జరుగుతూ ఉంది. ప్రధానంగా జీవో నెంబర్ 3కి చట్టభద్రత కల్పించమన్నది రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల వాగ్దానంగా ఈరోజు జీవో లేదన్న పేరుతోని మేము అధికారంలో వస్తే ప్రత్యేక జీవోని ఏర్పాటు చేస్తామన్నారు. మేము ప్రత్యేక జీవో కాదు, దానికి చట్టభద్రత కల్పించమని కోరుతా ఉన్నాం. అట్లానే 1/70 చట్టాన్పై సుప్రీంకోర్టులోని 1700 మంది పిటిషన్ దాఖలు చేశారు. ఈ రోజు కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆ కేసులో ఇంక్లూడ్ అవ్వలేదు, అంటే రిట్ పిటిషన్ దాఖలు చేయలేదు. కాబట్టి వెంటనే రిట్ పిటిషన్ దాఖలు చేయమన్నది. జీవో నెంబర్ 3కి చట్టభద్రత కల్పించమనేది రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మన్యం బంద్కు పిలిపించాం. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఆ రకంగా ఆలోచించి రేపు తీసే డిఎస్సిలోని ఏజెన్సీ డిఎస్సిని ప్రకటించాలి. ప్రకటించిన డిఎస్సిలో 100% రిజర్వేషన్ అమలు చేయమన్నది మేము కోరుతా ఉన్నాం. అలా చేయకోకుండా కాలయాపన చేస్తే మాత్రం మేము ఊరుకునేది లేదు. ఇప్పటికే కమిటీలు వేసాం, లేదు మాకు కొంత టైం ఇవ్వండి అని కాలయాపన చేస్తా ఉన్నారు. ఇలాంటి కాలయాపన సరిది కాదు. రేపు ఆగస్టు 9వ తారీఖున ప్రపంచ ఆదివాసీ దినోత్సవం జరుగుతోంది. ఈ ప్రపంచ ఆదివాసీ దినోత్సవం నాటికల్లా మీరు ప్రకటించమన్నదే మేము బంధు ద్వారా ప్రభుత్వానికి హెచ్చరిక